అందరికీ నమస్కారం. మీ సబ్బెళ్ళ విజయదుర్గారెడ్డి, సామాజిక కార్యకర్త. ఈరోజు విషయం ఏమిటంటే, ఇది మన బాంబే అపార్ట్మెంట్స్ రాజమండ్రి ఆవరోడ్లోని ఉన్నటువంటి సుమారు 2292 ఇళ్ళు ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ 2292 మంది నివాసం ఉంటున్నారు. అలాగే ప్రైవేటు స్థలాల్లోని ఇండివిజువల్ హౌసెస్ కానీ ఆ యొక్క 1000 మంది వరకు, ఏటపాడ అటు ఇటు కూడా ఆ యొక్క 1000 మంది వరకు ఉన్నారు. సుమారు ఈ బాంబే అపార్ట్మెంట్లోని కానీ ఈ ఇండివిజువల్ హౌసెస్లో కానీ ఎక్కువ నిరుపేదలు సైతం ఉంటున్నారు. ఇక్కడ సుమారు దాదాపుగా ఒక 1500 మంది పిల్లలు ఉండొచ్చు. అయితే ఇక్కడ ఎటువంటి హై స్కూల్ కానీ ప్రాథమిక పాఠశాల కానీ లేదు. ఇక్కడ నుంచి హై స్కూల్కి వెళ్ళాలి అంటే దాదాపు చుట్టుపక్కల ఏ దానవిపేట సైడ్ ఉన్నో లేకపోతే యూనివర్సిపేట సైడో హై స్కూల్కి వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు దూరం ఉంది. ఈ బాంబే అపార్ట్మెంట్లు ఏర్పడి దాదాపుగా 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రాథమిక పాఠశాల అనేది లేదు. కాబట్టి ప్రభుత్వం వారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గారు, ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు కానీ గవర్నమెంట్ అధికారులు కానీ ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న 2028కి ప్రాథమిక పాఠశాల నిర్మాణం చేసి ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడ పిల్లలందరికీ కూడా విద్యని అందించినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీని మీద చర్యలు తీసుకొని అధికారులందరూ కూడా ఇక్కడ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ మీ సబ్బెళ్ళ విజయదుర్గారెడ్డి, సామాజిక కార్యకర్త.